పాములు పగబడతాయా? పాముల్ని కొట్టినా తిట్టినా తొక్కినా కూడా పాములు ఖచ్చితంగా ఆ మనిషిని గుర్తు తెచ్చుకొని మరి వెంటాడి మరి చంపుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. జగిత్యాలలో శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి ఆటో డ్రైవర్ గా అయితే పనిచేస్తున్నాడు. అతన్ని పాము పదే పదే దాదాపుగా నవరాత్రుల సమయంలో అతను పాముని తొక్కటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 7 సార్లు అతన్ని పొలవటానికి ప్రయత్నించింది, పొడిచింది, దాడి చేసింది అంటూ కూడా శ్రీకాంత్ అలాగే ఆయన తల్లిదండ్రులు, ఊరి జనాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు పాము పదే పదే అతని మీద దాడి చేస్తుంది, అది కూడా ఒకే చోట ఎందుకు దాడి చేస్తున్న విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు శ్రీకాంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఒకసారి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఎస్ శ్రీకాంత్ గారు, అసలు మీ మీద ఎందుకని పాము పదే పదే దాడి చేస్తుంది, అసలు ఏం జరిగింది? శ్రీకాంత్ గారు, ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న అండి. అంటే దేవి నవరాత్రుల్లో పాముని మీరు తొక్కటం వల్ల అది మీ మీద పదే పదే దాడి చేస్తుందనే వార్త కూడా వినిపించింది, అది వాస్తవమేనా? వాస్తవమే. 7 times 6 times కొట్టేది. 6 నెలల కింద ఒకసారి కొట్టేది 7 times. అంటే అసలు ఏం జరిగిందండి? ఇప్పుడు ఈ పాములు కుడుతున్నాయని మా వాళ్ళు కూడా బయటకు వద్దని అది ఇది అని చెప్తే తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఏం తెచ్చుకోలేని పరిస్థితుల్లో కాబట్టి నాకు అర్థం కాలేదు. మా బాగుండి ఏదైనా మా బావగారు చూసుకుంటారు. అంటే అసలు ఏం జరిగింది? అంటే మీరు పామును తొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మనం ఊళ్ళల్లో చూస్తాం, మనం పాములని దేవుళ్ళ కొలుస్తూ ఉంటాం. అలాంటిది అంటే పొరపాటున అది జరిగిందా లేకపోతే ఏంటి అసలు? మా ఊర్లో కచ్చాడు కానీ చీమలు కూడా నేను చిన్న పిల్లలతోనే కలిసి ఉంటుంది, పెద్దలతో లేకపోతే చిన్న పిల్లలతోనే ఉంటుంది. ఓకే, మా ఏజ్ కన్నా చిన్నతోనే ఎక్కువ ఉంటుంది. అంటే మీరు పామును తొక్కే ఆ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందండి? నైట్ అది వర్షం గోడ వర్షం అరగల్ల దుర్గమ్మాల భవాని నవరాత్రి ఆ రోజు బల్బులు ఎవరిపోతాయని బల్బులు వేరేది ఇంటికాడ ఖాళీ చేస్తుంది. ఖాళీ చేస్తారు దానికి ఉంటాయి అయితే చూడకుండా కాలేదు. అంటే ఆ తరువాత నుంచి అది దాదాపుగా 7 సార్లు మీ మీద దాడి చేసింది అనేది వాస్తవమేనా? వాస్తవం. నాకు దగ్గరకు వచ్చి చేసుకుంటే దగ్గరకు వచ్చి. ఓకే హరీష్ గారు, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ పాము అనేది మిమ్మల్ని బుధవారం, శనివారం, ఆదివారం పూటనే కాటు వేస్తుంది అనేది నిజమేనా అండి? శనివారం, ఆదివారం. లాస్ట్ టైం శనివారం ఆదివారం. అంటే అంటే ఏ సందర్భాల్లో అసలు ఏం జరిగిందండి? ఎందుకంటే 7 సార్లు అనేది చిన్న విషయం కాదు అసలు. అలాంటిది 7 సార్లు మీ మీద దాడి చేసింది అంటే అసలు ఎక్కడెక్కడ మీరు అప్పుడు ఎటు వెళ్తున్నారు అసలు? ఓకే, అంటే బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఒకసారి, బయటికి వెళ్తున్నప్పుడు ఇలా ఒకసారి, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది? భయం వేస్తుందా? అంటే ఎందుకు ఇది ఇంతలా నా మీద దాడి చేస్తుంది అంటే పొరపాటున అనేవి నమ్ముతున్నారా మీరు ఇవన్నీ కూడా? ఓకే, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారండి? ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఒక్కసారికి ఏదైతే ఈ పాము కాటు అనేది ఉందో దానికి సంబంధించి చివరిగా మీరేం చెప్తారు? అమ్మా, ఇప్పుడు మీ కొడుకు శ్రీకాంత్ అనే వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా కొంచెం బాగోలేదు, మేము కూడా అర్థం చేసుకోగలం. కాకపోతే అసలు పాము ఏ విధంగా పగబట్టిందమ్మా? ఎందుకంటే మీరు అందరూ ఇందాక మాకు శ్రీకాంత్ కూడా చెప్పాడు మీ ఇంటి దేవత అని కూడా, అలాంటిది ఏదో పొరపాటున జరిగిందనేది కూడా చెప్తున్నాడు. అసలు ఏం జరిగిందమ్మా, ఎప్పుడు జరిగింది? 6 నెలల కింద ఒకసారి పుట్టింది. 6 నెలల కింద ఒకసారి పుట్టింది. ఇప్పుడు 7 నెలల
6 సార్లు కుట్టింది కాటేసింది. సోమవారం, శనివారం, బుధవారం, ఆదివారం, బుధవారం ఇట్లా కుడుతుంది. అంటే అమ్మ మొదటిసారి అంటే మీ కొడుకు ఆ పాము కాలుతో ఆ పాముని తొక్కినప్పుడు మీకు చెప్పాడా వచ్చి ఇలా పొరపాటున జరిగింది అమ్మ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాడా మీతో ఏమన్నా? ఎప్పుడు తొక్కలేదు మేడం. మరి ఎలా అమ్మా అసలు ఎందుకని ఆ పాము పగబడుతుంది అంటారు? ఎందుకంటే మీ ఇంటి దేవత కూడా ఒకవైపు నుంచి మరి మీరు ఏమైనా మొక్కుకున్నారా లేకపోతే ఏదైనా జరిగిందా అనేది ఏమైనా కనుక్కున్నారా? మరి శేషుల కూడా అంటారు మొక్కిన అంత దేవునికి మొక్కుకున్నా, రాయసుడికి మొక్కుకున్నా, ఇంకా దేవునికి మొక్కుకున్నా, ఇంట్లో వరకు అయితే రాలేదు. ఏమైనా బాత్రూమ్ లేదు, స్నానం చేయంగా, వాష్రూమ్ వెళ్ళంగా, టాయిలెట్కి వెళ్ళంగా వీటిలో. అంటే బాత్రూమ్ లోనే ఎక్కువగా ఖర్చిందమ్మా ఇప్పుడు వరకు? కంటే ఎక్కువ వచ్చింది. ఓకే అమ్మ, దీని గురించి మరి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు? అసలు ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారమ్మా మరి శ్రీకాంత్ని? ఈ సింగిల్ హాస్పిటల్నే ఎక్కువ జాయిన్ చేశాను. డాక్టర్లు ఏమంటున్నారమ్మా? ఏమంటే ఇన్నిసార్లు ఎట్లా కాటేస్తుంది, ఎప్పటికి ఏం చెప్తాడు, మీరు మంచి కాడిపోతుంది అని మాట్లాడతారు. ఓకే అమ్మా, అంటే మీరు కూడా ఇప్పుడు బాధలో ఉన్నారు కాబట్టి మేము కూడా ఏం అడగలేమని చెప్పొచ్చు. ఓకే అమ్మా, మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు సాయి గారు కూడా మనతో ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సాయి గారు, ఇప్పుడు వరకు మేము మీ తమ్ముడు శ్రీకాంత్ అలాగే మీ అమ్మగారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే శ్రీకాంత్ హాస్పిటల్లో ఉన్నారో దానికి గల కారణం ఏదైతే పాము అనేది ఉందో, పాము పదే పదే శ్రీకాంత్ గారి మీద దాడి చేస్తుంది అనేది వాస్తవం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగిందండి? ఆ పాము ఎందుకని ఆయన మీద పదే పదే దాడి చేస్తుంది? అది మనకు మనం 6 నెలల కింద ఒకసారి కుట్టింది. అది ఆయన ఎట్లా కుట్టింది లేదు, ఇప్పుడు నెల 15 రోజుల నుంచి 7 సార్లు కుడుతుంది. అంటే తరచు కూడా అది అసలు ఎందుకు జరుగుతుంది? ఎక్కడ దాడి చేస్తుందండి? అలా ఇంటి దగ్గరని. మరి దానికి సంబంధించి మీరు ఏమన్నా ఇంటి చుట్టూ మందు చల్లటం కానివ్వండి, లేకపోతే అతనికి ముందుగానే ఏదన్నా మందులు ఇవ్వటం కానీ ఇవేమన్నా చేశారా మరి? ఎందుకంటే పదే పదే చేస్తుంటే ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది కాబట్టి మరి దీనికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ఏం చేసినా గానీ అది మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంటుంది. అంటే అసలు ఏమైందండి? అసలు అది ఏమైనా ఏం తెలుస్తలేదు. అంటే మీ ఇంటి దేవత కూడా నాగదేవత అంటూ కూడా చెప్పడం జరిగారు మీ అమ్మగారు. అలాంటిది ఒక్కసారికి ఈ విధంగా జరుగుతుంటే ఒక్కసారిగా ఇంటిల్లిపాది కూడా భయానికి గురవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే మీకు కూడా ఇంట్లో భయం వేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే పదే పదే శ్రీకాంత్ మీద దాడి చేయడం అనేది కూడా బాధాకరమే. కానీ దానికి సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? అసలు మీకు ఎప్పుడు మొదటిసారి తెలిసింది ఆ విషయం? మొదటిసారి అంటే 6 months కింద ఒకసారి గుర్తింది. 1 month బ్యాక్ మళ్ళీ ఒకసారి కుట్టింది. అట్లనే తరచు కుట్టుకుంటూ వస్తుంది. హాస్పిటల్ తీసుకొచ్చింది 2-3 times మా తమ్ముడు. శ్రీకాంత్ గారు, మరి మీరు కూడా ఏమైనా జాగ్రత్త పడే పరిస్థితి వచ్చిందండి? అంటే ఎందుకంటే మీరు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడే కుట్టింది అంటూ కూడా మీ అమ్మగారు చెప్పడం జరిగింది. మరి ఆ సిచ్యువేషన్ లో మీరు కొంచెం భయపడ్డం కానీ ఇవేమన్నా జరిగాయా? భయపడ్డాను. అంటే మీరు తొక్కారా అండి లేకపోతే ఏంటి అసలు? తొక్కారా అండి మీరు పాములు ఏమన్నా? ఓకే. సో సాయి గారు, మరి ఈ విషయం మీకు చెప్పారా అండి? మరి మీ తమ్ముడు మీతో చెప్పారా? ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారా మీరు? చేసింది. ఓకే, ఏమని చెప్పారండి అసలు? అంటే అన్న తమ్మి ఇట్లా కుట్టింది అంటే పోయి హాస్పిటల్లో జాయిన్ చేసి రావడం. అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు జాయిన్ చేశారు సాయి గారు? 7 times.
7 టైమ్స్ చేశారు. అంటే అది పర్టికులర్ గా కొన్ని రోజులే కుడుతుంది. అంటే సోమవారం, శనివారం, ఆదివారం అంటూ మీ అమ్మగారు చెప్పడం జరిగింది, బుధవారం, శనివారం, ఆదివారం అంటూ మీ తమ్ముడు చెప్పడం జరిగింది. అసలు ఏ రోజుల్లో కుడుతుందండి? మన ఎక్కువ శాతం సండే రోజు కుడుతుంది. అంటే మీరు నమ్ముతున్నారా పాములు పగబడతాయి అనేది? మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అంటే కనబడుతుంది. శ్రీకాంత్ గారు మీరేం చెప్తారండి? నిజంగానే అంటే ఇప్పుడున్న ఆధునిక కాలంలో పాములు ఇంకా పగబడుతూనే ఉన్నాయి అనేది మీరు నమ్ముతున్నారా? ఒకవైపు నుంచి చూసుకుంటే మీ ఇంటి కులదేవత అండ్ అలానే మీరు కూడా ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. ఎస్, శ్రీకాంత్ అండ్ అలాగే వాళ్ళ అమ్మ, అలాగే ఊరి జనాలు, ముఖ్యంగా శ్రీకాంత్ సాయి కూడా చెప్తున్నారు పదే పదే పాము దాడి చేస్తూనే ఉంది. ప్రస్తుతానికి 7 సార్లు కూడా దాడి చేసింది. 3 సార్లు నేనే శ్రీకాంత్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అంటూ కూడా సాయి చెప్తున్నాడు. అది కూడా బాత్రూమ్ లోనే దాడి చేస్తుంది. దాదాపుగా సోమవారం, శుక్రవారం, ఆదివారం ఇలా కేవలం పర్టికులర్ గా కొన్ని రోజులు మాత్రమే దాడి చేస్తుంది అంటూ కూడా చెప్తున్నాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అతను హాస్పిటల్లో అడ్మిట్ అయి కూడా ఉన్నాడు. సిలిండర్ ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఆరోగ్యం బాగుండాలని మనం కోరుకుందాం.